Hello guys, welcome to the match analysis between RCB versus CSK. సో ఇంకా రూల్కి వెళ్ళే ముందు ఒకే విషయం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫర్దర్ వీడియోస్ని అయితే మిస్ కాకుండా చూడగలరు. సో ఇంకా ఈరోజు బెంగళూరులో మన బెంగళూరు వర్సెస్ చెన్నై వాళ్ళ మ్యాచ్ ఉంది. సో ఈరోజు అయితే రన్స్ సునామీ వస్తుంది ఎక్కువగానే అని చెప్పొచ్చు. సో మన లాస్ట్ ఇయర్ కంపారిజన్ చేసుకుంటే లాస్ట్ మ్యాచ్ ఆడినటువంటి ఇక్కడ రెండు జంటలు ఎందుకు ఆడారంటే అక్కడ ప్లే ఆఫ్స్ రేస్లో ముందుకెళ్ళాలి, ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి అనే దీంట్లో దృష్టిలో పెట్టుకుని వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచెస్ ఎవర్ ఇన్ ఐపీఎల్లో హిస్టరీలో చూసుకుంటే అక్కడ లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచే మన కళ్ళ ముందరకు వస్తుండదు అక్కడికి. సో అక్కడ ఎస్టేయాల్ వేసిన లాస్ట్ ఓవర్ అండ్ విన్నింగ్ మూమెంట్స్ చూస్తూ అక్కడ మళ్ళీ ప్లే ఆఫ్స్కి సో కంటిన్యూస్గా 7 మ్యాచెస్ గెలుచుకుని అక్కడ ప్లే ఆఫ్స్కి అడుగుపెట్టినటువంటి ఆర్సీబీ టీం లాస్ట్ ఇయర్ అది మనకి ఎంతో గుర్తుండిపోయే మ్యాచ్ జరిగింది. ఇంకా అలాంటి ఒక మ్యాచ్ ఇక్కడ, కాకపోతే డిఫరెంట్ సినారియో ఉంది ఇక్కడ. ఎట్లా అంటే ఆర్సీబీ ఆల్రెడీ ప్లే ఆఫ్స్కి కన్ఫర్మేషన్ రేస్లో ఉంది, కానీ అక్కడ సిఎస్కే మాత్రం లాస్ట్ ప్లేస్లో తగలాడుకుంటూ కూర్చున్నారు అక్కడ లాస్ట్ ప్లేస్లో. సో ఇది ఒక సినారియో డబల్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇంటికి వెళ్ళిన సిఎస్కే ఈరోజు ఆర్సీబీతో ఆడబోతుంది. సో అక్కడ ఆర్సీబీని లాస్ట్ ఇయర్ ఓటమి ఏంటది ఉంటుంది సేడు తీర్చుకునేటువంటి ప్రయత్నం అయితే సిఎస్కి ఈ మ్యాచ్లో చేస్తారు, కానీ చేసినా ఏం ప్రయోజనం లేకుండా పోతుంది. ఎందుకంటే ప్లే ఆఫ్స్కి వెళ్ళలేరు కాబట్టి. కానీ లాస్ట్ ఇయర్ దానికి ఇచ్చినటువంటి రివేంజ్ తీర్చుకునే దానికైతే ప్రయత్నిస్తుంది సిఎస్కే. కానీ ఆర్సీబీ వదులుతారా ఇప్పుడున్నటువంటి ఫామ్లో? కానీ ఎటువంటి పరిస్థితుల్లో లేదు. నో అంటారు, కానీ నో అంటారు, వదిలిపెట్టాం, మేమే గెలుస్తామంటారు ఆర్సీబీ. సో ఇది జరిగినటువంటి పరిస్థితి ఈ సీజన్లో మనం చూస్తున్నాం, ఈ మ్యాచ్లో మనం చూస్తాం అక్కడ. సో అక్కడ మాట్లాడుతుంటే ఆర్సీబీ గురించి మాట్లాడుకుంటే అక్కడ లాస్ట్ మ్యాచ్ మిస్ అయ్యారు. ఎవరది? ఫిల్ సాల్ట్ లాస్ట్ మ్యాచ్ మిస్ అయ్యారు, ఏదో కొద్దిగా ఫీవర్ అని. ఈ మ్యాచ్లో కంబ్యాక్ ఇస్తాడా లేదా కానీ తెలియదు, కానీ ఇస్తే మాత్రం అక్కడ ఉప్పేస్తారు అందరికీ ఉప్పేస్తాడు అక్కడ బెత్తల్. సో లాస్ట్ మ్యాచ్ ఒక 2 అద్భుతమైన షాట్లో కూడినటువంటి షాట్స్ ఆడాడు, కానీ ఈ మ్యాచ్లో మళ్ళీ ఛాన్స్ దొరుకుతుంది లేదా మనకైతే తెలీదు. సో వేచి చూద్దాం. అక్కడ కింగ్ ఉన్నాడు. అక్కడ కింగ్ ఆల్రెడీ ఆరెంజ్ క్యాప్ ప్లేస్లో ఎప్పుడు ఉన్నాడు కూడా. మరొక 50+ రన్స్ కొడితే మళ్ళీ ఆరెంజ్ క్యాప్ సొంతం అవుతుంది. అందుట్లో ఉందాం. ఈ మ్యాచ్లో కూడా కొడతాడని మనకు అందరికీ తెలుసు. వేచుకొని కూర్చుందాం. సో అక్కడ కింగ్ మనకి అద్భుతమైన ఫామ్లో ఈ సీజన్ అయితే కనబడుతున్నాడు. సిఎస్కే అంటే ఎప్పుడు కూడా మనకి కింగ్ ఇంకొక విశ్వరూపం వస్తుంటుంది. సో ఈ మ్యాచ్ కూడా వస్తుంది కోరుకుంటూ అక్కడ నెక్స్ట్ అక్కడ పడిక్కల్ DDP దేవదత్ పడిక్కల్ అయితే మాత్రం ఈ సీజన్ ఒక డిఫరెంట్ విశ్వరూపంలో వచ్చారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ స్ట్రైక్ రేట్స్ ఇంప్రూవ్మెంట్ అయితే చేసుకుంటూ రావడం అయితే జరిగింది కపుల్ ఆఫ్ సీజన్స్ నుంచి కంపేర్ చేసుకుంటే. లాస్ట్ మ్యాచ్ డిసప్పాయింట్మెంట్, కానీ నడుస్తుంటుంది, ఒక్కొక్కసారి నడుస్తుంది అది. సో ఈ మ్యాచ్ అట్లే డిసప్పాయింట్ అవుతుంది అని మనమైతే చెప్పలేము. ఎందుకంటే ఫామ్లో ఉన్నటువంటి బ్యాట్స్మెన్ ఏదో ఒక మ్యాచ్ 2 మ్యాచ్లు పోతుంటాయి, కానీ అన్ని మ్యాచ్లు పోవు. సో ఈ మ్యాచ్ కూడా చూద్దాం ఎట్లా పర్ఫార్మెన్స్ వస్తుందో మన దేవదత్ పడిక్కల్ గురించి. సో అక్కడ నెక్స్ట్ అక్కడ ఎవరది? రజత్ పట్టిదార్, రప్పా మన కెప్టెన్ రప్పా ఉన్నాడు అక్కడ. సో కొన్ని మ్యాచెస్ నుంచి ఆ రప్ప షాట్లు మిస్ అయ్యాయి. సో ఈ మ్యాచ్లో అది మిస్ కాకూడదు, రావాలనుకుంటూ కోరుకుంటూ ఈరోజు క్యాప్టెన్సీ పర్ఫార్మెన్స్ మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం రజత్ పట్టిదార్ నుంచి. సో నెక్స్ట్ ఇంకొక్కడ ఎవరది? రొమారియో షెఫర్డ్. సో మనం అన్బాక్స్ ఈవెంట్లో చూసాం రొమారియో షెఫర్డ్ బాల్స్ని బయటికే కొట్టాడు 6 ఛాలెంజ్లో. కానీ ఈ సీజన్ బ్యాటింగ్ రాలేదు మనకి చూడ్డానికి. ఎవరికి? రొమారియో షెఫర్డ్ ఈ సీజన్లో బ్యాటింగ్గా రాలేదు. సో ఈ మ్యాచ్లో వస్తుందా లేదా కూడా తెలియదు, కానీ వస్తే మాత్రం ప్రాక్టీస్ దీంట్లో దాంట్లో ఆర్సీబీ అన్బాక్స్ ఈవెంట్లో 6 ఛాలెంజ్లో బయటికి కొట్టాడు కదా, అలాగే ఈ మ్యాచ్లో కూడా బయటికి కొడతాడు. కొన్ని బాల్ని మనం బయటకు కొట్టడం చూడాలి అనుకుంటూ
వేచుకొని కూర్చున్నాం. అక్కడ రొమారియో, షెఫర్డ్ కొడితే మాత్రం బయటికే పోతాయి, అది మాత్రం డౌట్ లేదు. సో అక్కడ నెక్స్ట్ ఇంకొకరు ఎవరు ఉన్నారు అక్కడ, కృణాల్ పాండ్యా. ఇగో మనం కృణాల్ పాండ్యాని హౌ కెన్ వి ఫర్గెట్ కృణాల్ పాండ్యా అని చెప్పొచ్చు. ఇగో నేనేమంటున్నానంటే లెఫ్ట్ ఆర్మ్ ఇసిరిమింగేటువంటి బౌలర్ కృణాల్ పాండ్యా అక్కడ లాస్ట్ మ్యాచ్ బ్యాటింగ్లో కూడాను నేను అట్లాగే ఆడతానని ఒక పర్ఫార్మెన్స్ అయితే రావడం అయితే జరిగింది కృణాల్ పాండ్యా నుంచి. సో అదిగోండి మనకైతే బెస్ట్ పిక్ కృణాల్ పాండ్యా, ఎందుకంటే అక్కడ బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది కృణాల్ పాండ్యా. అలాంటిటువంటి అగ్రెషన్ ఉన్నటువంటి ప్లేయర్ కృణాల్ పాండ్యా. ఎందుకు కొన్నారు ఆర్సీబీ అనేదానికి ఈ సీజన్లో ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తూ మన ముందరకు వచ్చారు కృణాల్ పాండ్యా అని చెప్పొచ్చు. ఈ మ్యాచ్ కూడా పర్ఫార్మెన్స్ వస్తుంది, ఎందుకంటే చెన్నై టీంతో ఉంది కాబట్టి ఊరుకోడు, ఆగడు, ముందుకెళ్తాడు కృణాల్ పాండ్యా. లాస్ట్ మ్యాచ్లో ఆ పర్ఫార్మెన్స్ వచ్చిన తర్వాత ఇంకా ముందుకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంది కృణాల్ పాండ్యా. మనం చూసాం 2016లో 50 అయితే రావడం అయింది, ఎవరితోనంటే ఢిల్లీ మీదనే. సో మొన్న కూడా 50 వచ్చింది, ఎవరితోనంటే కూడా ఢిల్లీ మీదనే. సో వీళ్ళు ఎప్పుడు 50 కొట్టినప్పుడు అంతా మన ఆర్సీబీ టీం ఫైనల్కి పోతుంటుంది కాబట్టి ఈ సీజన్ ఆర్సీబీలోనే ఉన్నాడు కాబట్టి కప్ అయితే మిస్ కాకూడదు అనుకైతే మనమైతే గట్టిగా నమ్ముతున్నాం. కృణాల్ పాండ్యా బ్రదరు కొద్దిగా చూసుకో మన ఆర్సీబీ టీంని. సో నెక్స్ట్ అక్కడ జితేష్ శర్మ ఎట్లా అంటే ఈ కీపర్తో అద్భుతమైన స్ట్రైక్ రేట్ ఆఫ్టర్ ఎంఎస్డి అద్భుతమైన స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసుకుంటూ డౌన్ ద ఆర్డర్ వచ్చి ఆడుతున్నటువంటి పర్ఫార్మెన్స్ జితేష్ శర్మది ఉంది. నెక్స్ట్ మనం చూసుకుంటే మన మ్యాచెస్ అన్ని ఫినిష్ చేస్తే అక్కడ లాస్ట్ సీజన్ నుంచి ఈ సీజన్ అద్భుతమైన ఇంప్రూవ్మెంట్ వచ్చింది జితేష్ శర్మ నుంచి. అట్లాగే రావాలని కోరుకుంటూ అక్కడ నెక్స్ట్ ఎవరు అక్కడ బిగ్ మ్యాన్, బిగ్ ఫినిషర్ టిమ్ డేవిడ్కి మనం అద్భుతమైన ఫినిషర్ ఈ సీజన్లో చూస్తున్నాం. నువ్వు అలాగే కొట్టి ఫినిష్ చేయాలని చెప్పుకుంటూ మ్యాచెస్ని ఫినిష్ చేయాలని చెప్పుకుంటూ ఈ మ్యాచ్లో కూడా నీకు అవకాశం వస్తే ఒక పెద్ద సిక్సర్లు కొట్టి బయటికి పంపాలి బాల్ అనుకుంటూ కోరుకుంటూ టిమ్ డేవిడ్ ఆల్ ద బెస్ట్ మరొకసారి చెప్పుకుంటూ. సో అక్కడ మన బౌలర్స్ విషయాన్ని గురించి వస్తే అక్కడ భువీ కుట్టి ఎందుకు ఇంపార్టెంట్ బౌలర్ ఈ సీజన్లో కొన్నారు, 10 కోట్లు పెట్టి అనుకొని మనం లాస్ట్ మ్యాచ్లో చూసాం. మనం ఎప్పుడు అంతే కావాల్సినప్పుడు పర్ఫార్మెన్స్ వస్తుంటాయి. డెత్ ఓవర్ స్పెషలిస్ట్ మన భువీ కుట్టి. సో ఇంకేం కావాలి చెప్పండి మన స్వింగ్ కింగ్ భువీ కుట్టికి. ఈ మ్యాచ్లో కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఆశిస్తున్నాం. అక్కడ నెక్స్ట్ జాష్ హేజల్వుడ్ ఎలాంటి బౌలరో మనం ఈ సీజన్లో మనం చూస్తున్నాం, ఇంకా ముందు చూస్తాం కూడా. ఎందుకంటే అక్కడ పర్పల్ క్యాప్ ఇంకా ఈ మ్యాచ్లో ఇంకా 2 వికెట్లు తీస్తే వచ్చేస్తుంది అనుకోండి. సో ఆల్మోస్ట్ అక్కడ రేస్లో టాప్లో ఉన్నాడు హేజల్వుడ్. సో ఈ సీజన్లో కొడతాడేమో పర్పల్ క్యాప్, మనమైతే తెలీదు, వీ నెవర్ నో అని చెప్పవచ్చు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఆ టెస్ట్ మ్యాచ్ లైన్ లెంత్ ఎప్పుడు టెస్టింగ్ ఉంటుంది బ్యాట్స్మెన్కి, ఆ లైన్ లెంత్ తెస్తుంటే మాత్రం. సో ఇంకా అయిపోయింది ఇంకా సిఎస్కే బ్యాటర్స్ పని ఈరోజు. సో అది చూసుకోవాల్సి ఉంటుంది. సిఎస్కే బ్యాటర్స్ ఇంకా బతుకైపోయినట్టే. అది కాకూడదు అనుకుంటే కొద్దిగా మన హేజల్వుడ్ సిఎస్కే బ్యాటర్ టెస్ట్ చేసి ఇంకా పవర్ ప్లేలోనే ఒక టపా అని ఒక 2-3 వికెట్లు తీసేయాలనుకుంటూ ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటే అక్కడ నెక్స్ట్ సుయాష్ శర్మ ఎక్కువ వికెట్ లేకపోయినా కూడా ఇంపాక్ట్ఫుల్ బౌలరే. మనం చూసాం ఎన్నో మ్యాచ్ నుంచి, ఇప్పుడు చూస్తున్నాం కూడా. సో ఇంకొకసారి ఆ లెగ్ స్పిన్నర్కి ఎప్పుడు ఆ టెస్టింగ్ ఉంటుంది, పోతే రన్స్ లేకపోతే వికెట్స్కి వెళ్తుంటారు వారు. కాబట్టి సుయాష్ శర్మ ఒక మిస్టరీ స్పిన్నర్ కూడా. సో అది మనం గమనించాల్సినటువంటి విషయం. సో ఇది వాటి స్క్వాడ్ మన ఆర్సీబీ టీంకి. ఇంకా చెన్నై స్క్వాడ్ గురించి మాట్లాడుకుంటే అక్కడ బ్యాట్స్మెన్స్ ఏమంత ఫామ్లో లేదు. అక్కడ రుతురాజ్ బయటకు వెళ్ళినప్పటి నుంచి అఫ్కోర్స్ ఉన్నప్పటి నుంచి కూడా ఏమంత ఫామ్లో లేదు కాబట్టి. సో ఒక టాప్ ఆర్డర్ కూడా అంతే ఫెయిల్ అయితే ఇంకా లోవర్ ఆర్డర్లో కూడా ఏమంత రన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు సిఎస్కే బ్యాటర్స్ నుంచి. అక్కడ డివాల్డ్ బ్రేవీస్ వచ్చినప్పటి నుంచో కొన్ని షాట్స్ అయితే ఆడుతున్నాడు, కొన్ని రన్స్ అయితే ఉంది. అక్కడ శామ్ కరన్ కూడా అంతే, ఏదో కొద్ది పర్ఫార్మెన్స్ వస్తుంది కాబట్టి. కానీ అక్కడ బౌలర్స్ అంత ఇంపాక్ట్ఫుల్ చూపించలేకపోతున్నారు సిఎస్కే నుంచి. సో అది మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చింది. సో ఇంకా మిడిల్ ఆర్డర్ కంప్లీట్లీ ఫ్లాప్ అవ్వడంలో సిఎస్కే
ఏదో కొద్ది కష్టంలోకి వెళ్ళాలి. ఎలాంటి కష్టం అంటే డైరెక్ట్ ఇంటికే వెళ్ళినటువంటి ప్రయత్నం అయితే జరిగింది సిఎస్కే. సో ఇది గమనించాల్సిన విషయం. సో ఈరోజు విన్ ప్రెడిక్టర్లో ఆర్సీబీ గెలుస్తుందని చెప్పుకుంటూ, సో ఇది ఈ వాటి అనాలిసిస్. సో ఇంకా నా ఫర్దర్ వీడియోస్ అయితే వస్తుంటే దానికైతే మీరైతే క్యాచ్అప్ కావాల్సి ఉంటుంది గాయస్. సో ఈ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.